నెల్లూరు జిల్లా రాపూర్లోని స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లో నగదు మాయం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఖాతాదారులు పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. ఎస్ఐకు మొరపెట్టుకున్నారు. రాపూర్లోని స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు పోలీస్ స్టేషన్ చేరుకుని తమ ఖాతాలోని సొమ్ము మాయమైందంటూ ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. సుమారు 20 మంది బాధితులకు సంబంధించి 3 లక్షల రూపాయలకు పైగా ఉన్న మొత్తం ఖాళీ అయినట్లు చూపించిందని తెలిపారు. బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లగా సైబర్ క్రైమ్ వారు మీ ఖాతాలను హోల్డ్లో పెట్టారని సమాధానం ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్యాంకులో దాచుకున్న మొత్తం మాయం అయ్యిందని, న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు మేనేజర్తో మాట్లాడి న్యాయం చేస్తామని ఎస్ఐ ఖాతాదారులకు హామీ ఇచ్చారు. చాలా మందికి ఎస్బీఐ రాపూర్ బ్రాంచ్ చాలా మందికి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోయాయి. అసలు ఎందువల్ల కట్ అయ్యాయో ఏం కట్ అయ్యాలో ఎవరికి తెలియలేదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు. బ్యాంక్ మేనేజర్ గారు ఏమన్నారంటే థర్డ్ పార్టీ అకౌంట్ మీ దాంట్లో వచ్చింది, దానివల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ని హోల్డ్లో పెట్టారన్నారు. అసలు వీళ్ళందరూ చిరు వ్యాపారులు. రాపూర్లో కూల్ డ్రింక్ షాపు, కూరగాయల అంగడి, ఒక చిన్న అంగడిలో పెట్టుకొని కూల్ డ్రింక్ షాపులు అవన్నీ పెట్టుకొని వ్యాపారస్తు చేసేవాళ్ళు. వీళ్ళ దాంట్లో దాదాపు 50 మంది పైన వాళ్ళ దాంట్లో అన్ని అకౌంట్లు కట్టయిపోయి అసలు ఎందుకు కట్టయ్యాయి ఏం కట్టాయో తెలియలేదు. ఇప్పుడే మనం ఎస్ఐ సార్ కూడా కలిసాము. కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఒక భరోసా ఇచ్చారు. ఎస్బీఐ సార్ మేనేజర్ సార్తో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు. నేను కూడా సార్తో మాట్లాడతాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. కానీ ఈ మధ్య ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ప్రతి ఫోన్లో ఒక యాప్ పంపించి వాళ్ళకి తెలిసి తెలియక ఒక యాప్ నొక్కంగానే డబ్బులు ఖతమవుతున్నాయి. వీళ్ళు దీన్ని ఎలా నివారించాలో తెలియకుండా సామాన్య ప్రజలు దీన్ని అందరూ బలి అవుతున్నారు. దీన్ని నివారించాలని, మళ్ళీ ఇలాంటి చర్యలు, ఇలాంటి అకౌంట్లు, సైబర్ నేరాలు మళ్ళీ జరగకూడదని